Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ప్రాపర్ స్కెడ్యూల్ అనేది మళ్ళీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఈ 15 డేస్ కూర్చొని నాకు ఏదైతే సబ్జెక్ట్స్ హార్డ్ అనుకున్నానో వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఒక లెవెల్‌కి తీసుకొచ్చా అనమాట. మరీ మొత్తమే రాదు అనకుండా జస్ట్ అట్‌లీస్ట్ అటెంప్ట్ ఇస్తే వస్తది అన్నట్లుగా కొంచెం కవర్ చేసుకున్నాను. ప్రాపర్ స్కెడ్యూల్ అయితే చాలా డేస్ తర్వాత ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇన్ని డేస్ ఒకటే సబ్జెక్ట్స్ పట్టుకున్నాను అనమాట. ఏదైతే హార్డ్ అనుకున్నానో ఆ సబ్జెక్ట్స్ ఒకటి డే మొత్తంలో ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్టులు అట్లా చదివాను. సో, ఇప్పుడైతే ప్రాపర్‌గా 4 స్లాట్స్ చేసుకొని ఫస్ట్ స్లాట్ అయితే రివిజన్ చేస్తున్నాను. నేనైతే తెలంగాణ హిస్టరీ చదివాను. దానికి సంబంధించిన నోట్స్‌ని ఒక 2 అవర్స్ కూర్చొని రివిజన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్లాట్స్‌కైతే వెళ్ళిపోదాం. ఇవాళ మన నెక్స్ట్ స్లాట్ కూడా తెలంగాణ హిస్టరీయే. సో, ఇప్పుడు రివిజన్ అయిపోయిన తర్వాత ఎలా చదువుతున్నానంటే రివిజన్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఏదైతే చదివామో అది మొత్తం గుర్తుపెట్టుకునేలాగా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఇవన్నీ కొంచెం నేమ్స్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. అండ్ ఇందులోకెళ్ళి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. సో, అందుకని చెప్పేసి దాన్ని పర్టిక్యులర్‌గా ఎంత బాగా చదవగలుగుతామో అంత బాగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ రివిజన్ చేద్దామని చెప్పి ఫస్ట్ స్లాట్ అయితే రివిజన్‌కి ఇచ్చాను. 2 అవర్స్ అయితే కూర్చొని అవన్నీ నేమ్స్ బట్టి పట్టడానికి సరిపోయింది. ఒకసారి ఒక 2 సార్లు బట్టి పడితే ఆ తర్వాత ఆటోమేటిక్‌గా గుర్తొస్తది కాబట్టి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో ఆ 4 పేపర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక స్టిక్కీ నోట్స్ తీసుకొని షార్ట్ నోట్స్ అనేది రాసుకుంటున్నాను. లైక్ వాట్ ఈస్ వాట్, దీన్నేమంటాం, దీన్నేమంటాం. సో, చిన్న టర్మ్‌లో ఒక టర్మ్‌లో ఆ లైన్ మొత్తం గుర్తుండేలాగా చిన్న చిన్న పాయింట్స్ అనేవి రాసుకొని ఆరెల్స్ పెద్ద పాయింట్స్ అయినా పర్లేదు. బట్ ఆ స్టిక్కీ నోట్స్ చదివితే ఆ పర్టిక్యులర్ నోట్స్‌కి సంబంధించిన డేటా మొత్తం మన మైండ్‌లోకి వచ్చేలాగా ఒక చిన్న చిన్న నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని అక్కడే స్టిక్ చేసుకుంటున్నాను. సో దట్ రివిజన్‌కి ఈజీ అయిపోతది కదా! ఎందుకంటే ఇప్పటికి ఒక్కో సబ్జెక్ట్‌కి మనం ఎంత ఇవ్వాలో అంతకంటే డబల్ కాదు కదా! 4 టైమ్స్ ఎక్కువ నేను టైమ్ ఇస్తున్నాను కాబట్టి ఎంత చదివినా అది గుర్తుండాలని చెప్పి అలా స్టిక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఏదైనా మనకు టైం ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం ఉంది. సో, అందుకనే స్లో అయినా పర్లేదు. బట్ ప్రాపర్‌గా కంప్లీట్ చేసుకోవడం బెటర్. తర్వాత మీరు ఫాస్ట్‌గా నాది ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయిందని కూర్చున్నా కూడా వేస్టే. ఎందుకంటే అది మీకు ఏది గుర్తుండదు కాబట్టి. సో, అందుకని చెప్పి చదివేదేదో ప్రాపర్‌గా చదవండి. స్లోగా వెళ్ళండి పర్లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాగో స్పీడప్ చేయాల్సి ఉంటది. ఇప్పుడైతే ప్రాపర్‌గా ఎంత గుర్తుపెట్టుకోవాలో అంత గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకని చెప్పి ఇట్లా స్లోగా వెళ్తున్నా అనమాట. సో, ఇక్కడ నేను సెకండ్ స్లాట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సెకండ్ స్లాట్ వచ్చేసి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఆ నోట్స్ నుంచి ఇంకో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇట్లా 3 టైమ్స్ చేస్తున్నా. అండ్ ఇలా చదువుతుంటే ఏంటో చదువుతుంటే ఫుల్ ఆకలేస్తది. సో, అందుకని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ దోస ఏసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. సో, ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్లాట్ అయితే కంటిన్యూ చేశాను. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యూనిట్‌కి సంబంధించినవి అండ్ ఆల్సో లిటరరీ సోర్సెస్‌కి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వీటితో పాటు నేను స్టిల్ ఇంకా ఎకానమీ రివిజన్ అనేది చేస్తూనే ఉన్నాను. ఎకానమీ ఆల్మోస్ట్ 27 డేస్ ఏమో పడతది అని చెప్పాను కదా అప్పుడు. సో, ఈ 15 డేస్ అయితే నేను ఎకానమీ పట్టుకోలేదు. సో, అందుకని చెప్పి ఇంకా 1 మంత్ పట్టేలా ఉంది దానికి. సో, ఒక 5 క్లాసెస్ ఏమో కంప్లీట్ చేశాను అంతే. ఆ తర్వాత నేను కొంచెం రీజనింగ్ పైకి కాన్సంట్రేట్ అనేది చేశాను. అండ్ ఆల్సో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే అనిపించినాయో అవి కవర్ చేశాననమాట. ఈ 15 డేస్ ఎక్కువ బుక్స్ పట్టుకోకుండా జస్ట్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయడం అలాంటివి ఎక్కువ చేశాననమాట. ఎందుకంటే నాకు ఆహ్, ద వాటి నుంచి కూడా చాలా క్వెషన్స్ వస్తాయి గదా! మళ్ళీ అవి ఇగ్నోర్ చేస్తే కూడా బాగోదు. అండ్ ఆల్సో నేను కొన్ని బయటకెళ్ళాల్సిన సిట్యుయేషన్స్ వచ్చాయన్నమాట. సో, నేను బయట అటు ఇటు తిరిగే టైంలో మాత్రం ఇలాంటివైతేనే ఈజీ అయితాయి గదా! అందుకని చెప్పి ఇవి కంప్లీట్ చేసుకున్నా. సో, ఇక్కడ సెకండ్ స్లాట్ కూడా అయిపోయింది. సో, ఇప్పుడు థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ స్లాట్ స్టార్ట్ చేసే ముందైతే ఒక 1 అవర్ అయితే వాక్ చేసి ఆ తర్వాత 1 అవర్ అయితే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసినాను. సో, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 20 డేస్ నుంచి రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం అండ్ వాక్ చేయడం 2 స్టార్ట్ చేశాను. మీరు కూడా ఎంత కుదిరితే అంత ఫిజికల్‌గా కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ వాకింగ్ అన్నా చేయండి. ఎందుకంటే దానికి కాంప్లికేషన్స్ నాకు అర్థమయ్యాయి కాబట్టి చెప్తున్నాను. జస్ట్ ఒక 6 మంత్స్‌లోనే నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. మళ్ళీ గ్యాప్ ఇచ్చామనుకోండి ఎక్సర్సైజ్ చేయడం ఆపేయగానే మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందుకని చెప్పి దానికి
ఇన్స్టంట్ రిలీఫ్ అంటే అదొకటే ఆప్షన్ ఉంది ఇప్పుడైతే. సో, అందుకని అది చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో, మీకు కూడా ఎవరికైనా చేయాలి అనిపిస్తే గనక ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో దట్ హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం హెల్తీగా ఉంటేనే ఎగ్జామ్‌లో మంచి పెర్ఫార్మ్ చేయగలుగుతాం. సో, అందుకని ఎప్పటి వరకైతే ఎగ్జామ్ రాస్తారో అట్‌లీస్ట్ అప్పటి వరకైనా మీరు మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ స్లాట్ వచ్చేసి ఎకానమీ అయితే స్టార్ట్ చేశాను. ఎకానమీ ఒక 3 అవర్స్ క్లాస్ అయితే ఉంది. 5th ఆర్ 6th క్లాస్ ఇది. దేని గురించి అంటే ప్లానింగ్ కమిషన్ గురించి అన్నమాట. మొత్తం డీటెయిల్ టాపిక్ కవర్ చేస్తారు. లాస్ట్ టైం అయితే ఇన్ఫ్లేషన్ కంప్లీట్ చేశాను. ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో పావర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అది కంప్లీట్ చేశా. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్ కమిషన్ గురించి కంప్లీట్ చేస్తున్నాను నోట్స్ అయితే. సో, అండ్ ఈ 15 డేస్ ఏం చేశారు అంటే 15 డేస్ అయితే రీజనింగ్ కంప్లీట్ చేసుకున్నాను. మాక్సిమం ఎంతైతే వస్తాయో క్వెషన్స్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయో ఓన్లీ ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను కొంచెం కొంచెం. అండ్ ఆల్సో దాంతో పాటు ఇంగ్లీష్‌కి సంబంధించిన టాపిక్స్ కొన్ని క్లాసెస్ విన్నా అనమాట. 15 డేస్ అయితే అస్సలు వేస్ట్ చేయలేదు. సో, దీంట్లో కవర్ చేశాను. అండ్ ఆల్సో దీంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అప్ టు డేట్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. సో, ఎవరైతే టైం వేస్ట్ చేసిందేమో అనుకుంటారేమో, 15 డేస్ ఎన్ని డేస్ అయితే నేను గ్యాప్ ఇస్తానో అన్ని డేస్ ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే గనక అప్పుడు వీడియో చేయననమాట. నార్మల్ స్లాట్స్ చేసినప్పుడే వీడియో చేస్తాను నేను. ఒకటే సబ్జెక్ట్ పట్టుకున్నప్పుడు, ఒకటే సబ్జెక్ట్స్ పట్టుకున్నప్పుడు వీడియో చేయడానికి కూడా ఏముండదు కాబట్టి నేను అంతగా వీడియోస్ తీయను. సో, ఎవరైతే డౌట్ ఉన్నదో అది జరిగిందనమాట. వీడియోస్ రెగ్యులర్‌గా చేయకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. లైక్ ఎప్పుడైతే నేను కరెక్ట్‌గా చేద్దాం అనుకుంటానో అప్పుడే ఏదో ఒకటి వచ్చేసి గ్యాప్ వచ్చేస్తదనమాట. ఈ గ్యాప్ ఎలా పోగొట్టాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఇప్పుడైతే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ట్రిప్‌కెళ్తున్నాను ఒకటి. ఆ ట్రిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 6-7 మంత్స్ తర్వాత నేనైతే మంచి రిలాక్స్ అవ్వడానికి ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకోబోతున్నాను. అది కూడా మీకు షూట్ చేసి నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఏ ప్లేస్ ఏంటి, ఎలా ఉంది అన్నీ చెప్పి. అండ్ ఎందుకంటే ఇంత స్ట్రెస్ తీసుకుంటాం కదా మనం ఎవ్రీ డే చదివి, చదివి, చదివి నా హెయిర్ కూడా లాస్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో, ఇలా ఇంత చదివినప్పుడు కొంచెం బ్రేక్ అనేది అందరికీ నీడెడ్. ఈ 15 డేస్‌లో ఎన్ని సార్లు టెంపుల్‌కెళ్ళానో నాకే తెలుసు. చాలా బాగా అనిపించింది. వీక్‌కి 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా వెళ్ళిపోయాననమాట. నా లైఫ్‌లో వెళ్ళలేదు ఇన్ని సార్లు. బట్ వెళ్ళినప్పుడల్లా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇప్పటి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేయాలి. సో, ఇప్పుడైతే థర్డ్ స్లాట్ అయిపోయింది. ఫోర్త్ స్లాట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేశాను. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా నోట్స్ ప్రిపేర్ చేయకుండా జస్ట్ క్లాస్ వినేసి వదిలేసాను. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి వస్తాయి, నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి అన్నవి మాత్రమే నోట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది నా కరెంట్ అఫైర్ నోట్స్ అనమాట. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి లైక్ అపాయింట్మెంట్స్‌కి సంబంధించినవి కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి మనకి మల్టిపుల్ చాయిస్‌లో ఇస్తాడనమాట. సో, దానికి సంబంధించిన క్వెషన్స్ అండ్ ఆల్సో డిఫెన్స్‌కి సంబంధించినయి, ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి సంబంధించి చాలా క్వెషన్స్ వస్తాయి కాబట్టి 1, 2 అన్నా వస్తాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంటే కాబట్టి నేను ఇలా నోట్స్‌లో ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ లాస్ట్ మినిట్‌లో నేను ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఆ నోట్‌బుక్ ఒకటి తీసుకొని వెళ్ళి రివిజన్ చేసేస్తే అయిపోతది. జస్ట్ ఒక 1 అవర్‌లో ఇలా ఇలా చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా! సో, అందుకని చెప్పేసి ఇలా రాసి పెట్టుకుంటున్నాను. నాకు కొంచెం మోటివేషన్ కావాలి మీ దగ్గర నుంచి. సో, మీ అందరూ ఎలా చదువుతున్నారు? ఏంటి? ఎంత వరకు వచ్చింది? ఎక్కడ వరకు కంప్లీట్ చేశారు? ఏ సబ్జెక్ట్స్ హార్డ్ అనిపిస్తున్నాయి? ఏ సబ్జెక్ట్ ఈజీ అనిపిస్తున్నాయి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కమెంట్స్‌లో ఇస్తూ ఉండండి. సో దట్ మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా వచ్చి మీకు రిప్లైస్ ఇస్తారు. ఏదైతే డౌట్స్ ఉంటాయో అన్నీ నాకు తెలుసు అని నేను చెప్పలేను కదా! నాకు చాలా వరకు తెలియదు. నేను కూడా బిగినర్ కాబట్టి నాకు హెల్ప్ దొరుకుతది. మీకు హెల్ప్ దొరుకుతది. సో, ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళకి రిప్లైస్ వస్తూ ఉంటాయి. లైక్ ఇది కాదు, ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి. అది చాలా మందికి బాగా యూజ్ అవుతది కాబట్టి మీరు ఎక్కడి వరకు వచ్చారో, ఎలా నడుస్తుంది, ఏ ట్రాక్‌లో ఉన్నారు ఇవన్నీ కింద మెన్షన్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో దట్ మీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంత స్లో ఉండకండి, ఇంత ఇది చదవండి, ఇది చదవండి అని చెప్పి సజెషన్స్ అనేది చాలా మంది మంచి మంచి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. సో, అందుకని అలా కమెంట్స్ వదులుతూ ఉండండి అప్పుడప్పుడు. నాకేదో రీచ్ వస్తదని కాదు. మనకి అందరికీ హెల్ప్ అవుతది కాబట్టి నేను అందుకే కమెంట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎంతమంది ఎన్నన్నా కూడా కమెంట్స్‌ని ఆఫ్ చేసినా కూడా కొన్ని డేస్ మళ్ళీ అనిపించింది నాకే. ఇది హెల్ప్ అవుతది కదా! అని చెప్పేసి కమెంట్స్ ఓపెన్ పెట్టాను. సో, ఎవరికైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కమెంట్స్‌లో రాస్తూ ఉండండి. రిప్లైస్ వస్తూ ఉంటాయి మీకు కూడా. వన్ మోర్ థింగ్, ఇంకా మనకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయని మీరు అనుకుంటున్నారు. నేనైతే ఇయర్ ఎండ్ అయిపోతదేమో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో వస్తదేమో అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి అదే అనుకున్నాను. చాలామంది ఆగస్ట్ అన్నారు కానీ
నాకు అదే ఉందన్నమాట. ఎప్పుడొస్తదో అని చెప్పి నెక్స్ట్ ఇయర్. మీరేమనుకుంటున్నారో కమెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈ రోజుకైతే అయిపోయాయి. స్లాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. సో, ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా మోటివేషన్ ఇస్తే, కొంచెమన్నా మీకు నచ్చితే గనక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్. బై బై.